హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. అందరూ బాగున్నారా? చూస్తున్నారు కదండి, సెటప్ 7.1 ఛానల్ సెటప్ విత్ టవర్స్. మనకి భద్రాద్రి కొత్తగూడెం నుంచి వినేష్ బాబు గారు ఆర్డర్ చేశారండి ఈ టోటల్ ప్యాకేజు. ఆయన ఏమంటారంటే, అన్నయ్య నాకు 7.1 యాంప్ చేయు విత్ బనానా సాకెట్స్తో ఏవిఆర్ లుక్లో కావాలి. యాంప్తో పాటుగా నాకు ఫ్రంట్ లెఫ్ట్ ఫ్రంట్ రైట్ టవర్స్ కావాలన్నయ్య. నువ్వు టైం ఎంత తీసుకున్నా పర్లేదు, నాకు చక్కగా చేసి పెట్టాలన్నారండి. ఈజ్ వెరీ గుడ్ పర్సన్. ఎందుకంటే చాలా ఎక్కువ సమయం అయితే అయిపోయింది. వినేష్ బాబు గారు వీడియో చూస్తున్నారు కదా, మరి ఏమనుకోవద్దండి, సమయం కాస్త లాగ్ అయ్యింది. మనకి స్పీకర్ ప్యాకేజ్ మేక్ అయినప్పటికీ సబ్ వూఫర్ కూడా మొదటిసారి మనం చూపిస్తున్నానండి. బ్యాక్ పైర్ సబ్ వూఫర్ ఇది చాలా చక్కగా మంచి అవుట్పుట్ వస్తుంది. వెనక్కి ఫ్యాన్ గ్రిల్ కూడా ఉంటుందండి, ఎలకలు గట్ట దూరకుండా చాలా సెక్యూర్గా ఉంటుంది. ఈ సబ్ అయితే ఆయనకి ఇవ్వడం అయితే జరుగుతుంది. యాంప్లిఫైర్ వచ్చినప్పటికీ 7.1 ఆస్ట్రా యాంప్లిఫైర్ మీకు దగ్గరగా నేను చూపిస్తాను. ఏ విధంగా డిజైన్ చేశాను, ఫ్రంట్ లుక్ ఏ విధంగా ఉంది, బ్యాక్ లుక్ ఏ విధంగా ఉంది, సౌండ్ ఏ విధంగా వస్తుంది ఏంటనేది మీకు నేను చూపిస్తాను. కంప్లీట్ ఒక ఏవిఆర్ లుక్లో ఉంటుందండి సెటప్ అనేది. స్పీకర్లు వచ్చినప్పటికీ మనకి టవర్స్లో మనకు నియర్ ఒక 43 ఇంచెస్ టవర్స్, స్వామి 43 ఇంచుల టవర్లు అండి ఇవి. చూస్తున్నారు కదా, నా ఛాతీ దగ్గరలో వస్తుంది ఇది. ఈ టవర్లో ఏం చేస్తామంటే మ్యాగ్నెట్ మీటరు, అదేవిధంగా ఒక ఫుల్ రేంజ్ ఊఫరు, ఒక వైట్ కలర్ జిప్ కంపెనీ 100 వాట్ ఊఫర్ అయితే యూజ్ చేసాము. సేమ్ యాజ్ యూజువల్గా రెండు కూడా అలానే యూజ్ చేస్తామండి. మిగతా సరౌండ్ లెఫ్ట్, సరౌండ్ రైటు, రియర్ లెఫ్ట్, రియర్ రైటు, సెంటరు అన్ని స్పీకర్లో కూడా జిప్ కంపెనీ ఫుల్ రేంజ్ స్పీకర్లు యూజ్ చేసాము. జిప్ కంపెనీ మ్యాగ్నెట్ మీటర్లు యూజ్ చేసాము. అదేవిధంగా ప్రతి బాక్స్లో కూడా క్రాస్ ఓవర్స్ ఉన్నాయి. ఈ టవర్లో 3-వే క్రాస్ ఓవర్ ఉంది, మిగతా అన్నింటిలో కూడా 2-వే క్రాస్ ఓవర్ ఉన్నాయి. సెంటర్లో కూడా సేమ్ స్పీకర్లు వాడాం కాబట్టి 2-వే క్రాస్ ఓవర్ యూజ్ చేస్తామండి. సబ్ ఓవర్ వచ్చినప్పటికీ JBL 1500 వాట్ పీక్ పవర్ సబ్ ఓవరు. RMS వచ్చినప్పటికి 325 వాట్ RMS అండి. అంటే మనం చేసే యాంప్లిఫైర్కి పక్కాగా ఇది మ్యాచ్ అవుతుంది సబ్ అనేది. ఈ సబ్ ఓవర్ యూజ్ చేస్తాము. ఒకసారి ఫ్రంట్కి ఓపెన్ చేసి మీకు నేను చూపిస్తాను. చూస్తున్నారు కదండి, సబ్ ఓవర్ ఫ్రంట్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది. సో ఈ విధంగా మొత్తం ప్యాకేజ్ అయితే వినేష్ బాబు గారికి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. మీరు అనొచ్చండి, అన్న ఏ రేట్లో కూడా ఏ వీడియోలో కూడా మీరు యాంప్లిఫైర్ ఆ టోటల్ సెటప్ రేట్లు చెప్పట్లేదు అని అంటున్నారు. మరలా చెప్తున్నానండి, ప్రతి వీడియో డిస్క్రిప్షన్లో రేట్ అనేది పెడతాను, మీరు అక్కడికి వెళ్ళి చూడొచ్చు. ఇబ్బంది అయితే ఏమీ లేదు. వీడియోలో రేట్ చెప్పమంటే ఈరోజు ఈ రేట్ ఉండొచ్చు, రేపు రేటు మారొచ్చండి. ఆ వీడియోకి సంబంధించి మరి నేను రేటు మార్చలేను కదా. తర్వాత వీడియోలో రేట్లు చెప్పడం వల్ల మనకి యూట్యూబ్ నుంచి కూడా మనకి ఎలా అంటే కొంచెం రిస్ట్రిక్షన్స్ వస్తాయండి. సో అటువంటి ఇబ్బందులు పడకూడదంటే ఆ వీడియో డిస్క్రిప్షన్లో పెట్టడం వల్ల ఇబ్బంది అయితే ఏమీ లేదని చెప్పి ప్రతి వీడియో డిస్క్రిప్షన్లో కూడా రేట్లు పెడతాను, మీరు అక్కడ నుండి చూడొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, వినేష్ బాబు గారు ఆర్డర్ చేస్తున్న యాంప్లిఫైర్ ఫ్రంట్ లుక్ అయితే ఈ విధంగా ఉందండి. ఇక్కడ MG ఎలక్ట్రానిక్స్ లోగో, కంట్రోల్ బ్యాక్ సైడ్ అయితే బ్లూ కలర్ లైట్ అయితే తీసుకున్నాము. ఈ నాబ్స్ వచ్చినప్పటికి బ్లాక్ కలర్ నాబ్స్ ఇచ్చామండి. ఈ ప్యానల్ మీద గోల్డ్ కలర్ లెటర్స్ ఉంటాయి. బాటమ్ బుస్లు కూడా గోల్డ్ కలర్ బాటమ్ బుస్ అయితే తీసుకోవడం అయితే జరిగింది. ఒకసారి ఇంటర్నల్ ఏ విధంగా డిజైన్ చేశాను, బ్యాక్ సైడ్ ఏ విధంగా ఉంది అనేది కూడా వీడియోలో మీకు నేను చూపిస్తాను. చివరిలో సౌండ్ టెస్టింగ్ చూపిస్తానండి. చూస్తున్నారు కదా, లాంగ్ వ్యూ నుండి చూస్తే ఈ విధంగా డిజైన్ అయితే చేశాను. ఇది ఒక 7.1 ఛానల్ యాంప్లిఫైర్. బట్ ఫ్రంట్ లెఫ్ట్ ఫ్రంట్ రైట్లో టవర్ యూజ్ చేయడం వల్ల ఇక్కడ మనం కుమార్ ఆడియో స్టీరియో బోర్డు యూజ్ చేస్తామండి. ఒకవేళ మహారాజా బోర్డు యూజ్ చేస్తే ఇక్కడ కుమార్ స్టీరియో అవసరం ఉండదు. ఆ ఫ్రంట్ లెఫ్ట్ ఫ్రంట్ రైట్కి మహారాజా ఇచ్చేవచ్చు, చాలా చక్కగా పనిచేస్తుంది. అయితే ట్రాన్స్ఫార్మర్స్కి వద్దాము. ట్రాన్స్ఫార్మర్ వచ్చినప్పటికీ డ్యూయల్ ట్రాన్స్ఫార్మర్ యూజ్ చేస్తామండి. చూస్తున్నారు కదా, ఈ సింగిల్ ట్రాన్స్ఫార్మర్ అనేది ఈ 2 బోర్డులు రన్ చేయడానికి, ఈ సింగిల్ ట్రాన్స్ఫార్మర్ 2 కెపాసిటర్ అనేది ఈ 5 ఛానల్ బోర్డు రన్ చేయడానికి యూజ్ అయితే చేయడం అయితే జరిగింది. ఇక ట్రాన్స్ఫార్మర్స్ 24-24 10 యాంప్ ఒకటి, ఇది 24-24 6 యాంప్ ఒకటి, ఈ 2 రకాల ట్రాన్స్ఫార్మర్ యూజ్ చేసాము. కెపాసిటర్ వచ్చినప్పటికి 10,000 mF 63 వోల్ట్ కెపాసిటర్ అయితే రన్ చేస్తామండి. సో సబ్ ఓవర్కి కుమార్ ఆడియో థండర్ మోనో 2411 బోర్డు అయితే మనం వాడాము ఇందులో. ఇక 5 ఛానల్కి మ్యాక్స్విన్ కంపెనీ 5 ఛానల్ బోర్డు అయితే యూజ్ చేస్తామండి. IRFలో ఇందులో వాడతారు, చాలా చక్కగా పనిచేస్తుంది. సెట్ నుంచి ఎటువంటి హమ్మింగ్ ఇష్యూ కానీ నాయిస్ ఎక్సెట్రా ఏమీ లేదు, చాలా క్లియర్గా ఉందండి. ప్రజెంట్ ఆన్లో ఉంది, ఎటువంటి శబ్దం కానీ ఏమీ లేదు. ఇక రెగ్యులర్గా యూజ్ చేస్తే సప్రియం బోర్డు, అదేవిధంగా మనం చెప్పుకునే ఆస్ట్రా వెర్షన్ 8 రిమోట్ కిట్టింది. మరి దీని ఫీచర్స్ నేను చెప్పక్కర్లేదు, చాలా వీడియోలో చెప్పాను కాబట్టి మరి ఇక్కడ నేను తెలియజేయడం లేదు. వినేష్ బాబు గారు ఏమన్నారంటే, మాకు లైక్ ఒక AVRలో ఉండాలండి, బ్యాక్ ప్యానల్ కూడా బనానా ప్యానల్ కావాలని చెప్పేసి అన్నారు. అందుకే డబల్ సైడ్ ఓపెన్ క్యాబినెట్ తీసుకుని బ్యాక్ సైడ్ కూడా బ్యాక్ ప్యానల్ ఫిక్స్ చేయడం అయితే జరిగింది, అక్రిలిక్ ప్యానల్.
అంటే బనానా సాకెట్ ప్యాన్లు, ఆస్ట్రా ప్యాన్లు అని చెప్పొచ్చండి. సో ఒకసారి బ్యాక్ సైడ్ ఏ విధంగా ఉంది అనేది చూద్దాము. ఈ క్యాబినెట్ డబల్ సైడ్ ఓపెన్ క్యాబినెట్, వెనుక వైపు కూడా ఎకర్లేక్ ప్యాన్లు తీసుకున్నామండి, బ్యాక్ ప్యాన్లు. ఇది ఆస్ట్రా బ్యాక్ ప్యాన్లు ఇది. సో ఇక్కడైతే కంప్యూటర్ సాకెట్ ఉంటుంది, కంప్యూటర్ ఏసీ కార్డు ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుందండి. ఆ ఏసీ కార్డు కూడా నేనే ఇస్తాను. ఇక 7.1 ఛానల్ ల్యాంప్ కాబట్టి 7.1 ఛానల్ బనానా సాకెట్స్ అయితే ఉంటాయండి. ఇది ఒక పేరు ఒక ఛానల్ అవుతుందండి. ఇది ఫ్రంట్ రైట్ ఛానల్, ఫ్రంట్ లెఫ్ట్ ఛానల్, సరౌండ్ రైటు, సరౌండ్ లెఫ్ట్, సెంటరు, సబ్ వూఫరు, ఈ పైన రియర్ లెఫ్ట్, రియర్ రైటు, ఈ విధంగా ఉంటాయి. జస్ట్ ఇక్కడ ఇది లూజ్ చేసి ఈ లోపల వైర్ ఇన్సర్ట్ చేసుకోవాలండి. ఇన్సర్ట్ చేసుకొని మరలా థ్రెడ్ బిగించాలి. ఈ విధంగా ఒక స్పీకర్ యొక్క మైనస్ టెర్మినల్, ప్లస్ టెర్మినల్, ఈ విధంగా ప్రతి బనానా సాకెట్కి మనం ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది. లేదంటే దీనికి పిన్స్ కూడా ఉంటాయండి, రెడీమేడ్గా మార్కెట్లో అమ్ముతారు. అటువంటి పిన్స్ అనేవి మీరు కొనుక్కొని మీ స్పీకర్ వైర్కి మీరు సోల్డరింగ్ చేసుకుని లోపల మీరు పెట్టేసుకున్న ఇబ్బంది అయితే ఏమీ లేదు. ఈ విధంగా బ్యాక్ సైడ్ అయితే స్పీకర్లు అయితే ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక ఆస్ట్రా బ్యాక్ ప్యానల్ ఈ విధంగా ఇక్కడ ఉంటుందండి. ఆస్ట్రా బ్యాక్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇది కోయాక్సిల్ ఇన్పుట్స్ ఇవి. కొన్ని రియల్మీ, సోనీ టీవీలు కోయాక్సిల్ ఇన్పుట్లు ఇస్తారు, వాటి నుంచి ఇన్సర్ట్ చేయడానికి అవుతుంది. ఇది ఆప్టికల్ మనకి 1, 2 అని 2 ఉంటాయి రిమోట్ కిట్లో, బట్ ఆప్టికల్ 1 ఉంటుందండి. సో ఆప్టికల్ ఇక్కడ ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది. ఇది HDMI ARC అని రాసి చూసారు కదా, ఇది HDMI ARC, ఈ ARC రెండు కూడా పనిచేస్తాయి. ఇది 6 ఛానల్ ఇన్పుట్. ఇది అంటే పాత DVD ప్లేయర్ కానీ లేదా బ్లూరే ప్లేయర్ నుంచి కానీ 6 ఛానల్ ఇన్పుట్ తీసుకుని ఇక్కడ ఇన్సర్ట్ చేస్తే దీని నుంచి డాల్బీ DTS అనేది ప్లే అవుతుందండి. ఇది చూసారు కదా, AX1, AX2 అంటే మీ యొక్క మొబైల్ నుంచి కానీ లేదంటే సెటప్ బాక్స్ నుంచి కానీ ఇన్సర్ట్ చేసుకుంటే దీని నుంచి మన యొక్క డాల్బీ DTS ప్లే అవుతుంది, కానీ ప్రొలాజిక్ అనేది ప్లే అవ్వడం అయితే జరుగుతుందండి. మనకి డాల్బీ DTS కంటెంట్ ప్లే చేయాలంటే ఈవెన్ కోయాక్స్ నుంచి కానీ ఆప్టికల్ నుంచి కానీ HDMI నుంచి కానీ ప్లే చేస్తే మాత్రమే వస్తుంది. సో చూసారు కదా, బ్యాక్ లుక్ అయితే ఈ విధంగా ఉంది. సౌండ్ టెస్టింగ్ అయితే చేద్దాం, ఏ విధంగా వస్తుంది ఏంటనేది. ఆప్టికల్ అయితే కనెక్ట్ చేస్తానండి. నేను ప్లే చేసే కంటెంట్ డాల్బీ కంటెంట్. సో కంటెంట్ డాల్బీ కాబట్టి డాల్బీ అని వస్తుంది. అలా డాల్బీ DTS కంటెంట్ కాకుండా మీరు ఏదైనా లెఫ్ట్ రైట్ మూవీ, స్టీరియో మూవీ కానీ మోనో మూవీ ప్లే చేస్తే ఇక్కడ డాల్బీ అనేది అయితే రాదు. అది దృష్టిలో పెట్టుకోవాలి. ఇన్ ది సేమ్ టైం ఆడియో సెట్టింగ్ ప్రాపర్గా చేయాలి. ఒక మంచి ఆప్టికల్ కేబుల్ కానీ HDMI కేబుల్ రన్ చేయాలి. కంటెంట్ కూడా అదే ప్లే చేస్తుంటే మనకి డాల్బీ DTS ట్రాక్స్ అయితే చక్కగా ఓపెన్ అవుతాయండి. కాపీ రైట్ లాంటిది ఏమైనా ఉంటే ఇదే వీడియోని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తానండి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను.